చూడు మో ఎంత ఇసుకున్నది రోడ్డు మీద చూడ దాడ మనిషి కనబడతాలా దాడ ఆ మనిషి నా ఫ్రెండ్ పాసుకోలా ఏది ఇప్పుడే ఏనిందా తెలీదని చెప్పాలా కానీ అట్లా ఊరే నువ్వేందిరా లొకేషన్ చెప్పచ్చు కదా చేసుకోవాలి. మంచిగా పని చేసుకుంటే మంచిగా చూసుకుంటారు, మంచిగా మనకు అన్నం పెడతారు. మంచిగా చూసుకోకపోతే అన్నం పెట్టరు అంతే. పెద్ద కూడా తెచ్చి అది కూడా పని చేయాలి. అసలుకి ఇంకాటానికి మనకు ఏసీలు ఎట్ట పని చేయాలి చెప్ప. సమాజంలో విలువ కావాలంటే డబ్బు 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 లేకుంటే విలువ లేదు సమాజంలో. నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఉన్నాయి. ఎన్ని రకాల మేకలు ఉన్నాయి ఇప్పుడు నీకాడ? సేమ్ మేకలే కదా. ఓన్లీ నువ్వు తాగేదానికి? నేను తాగని. నువ్వు తాగేదానికి టిఫిన్ తిని ఎన్ని రోజులు అవుతుంది నువ్వు? నీకోసం తెచ్చాను స్పెషల్గా డబ్బులు కూడా దోశ తిన్నా ప్రశాంతంగా. నువ్వు చూసి చెప్పాలి ఎట్లా. రేపు ఉఫ్రాబాద్రా అరాచకం వీడియో, అరాచకం అంతే, నో వర్డ్స్. ఉఫ్రాబింది అక్కడ ఎడార్లో గొర్రెల కాడ పని చేసి అతను వీడియో తెచ్చినాను. రైట్ అండ్ సై అదిరిపోతుంది అంటే. అయితే చాలా కష్టం పని, ఏమి చాలా కష్టము. ఏం చేద్దాం డబ్బు కోసం కింద మీద పడాలి తప్పదు. అందరూ ఆ బిల్డింగ్లో కూర్చొని పని చేయరు కదా. ఒక్కొక్క పని ఉంటుంది, అద్దుమాన పని ఉంటుంది, మంచి పని ఉంటుంది. తా ఉండాలి ఏదో కూడా చేసుకొని. ఓకేనా అబ్బాయి, రేపు కలుద్దాము. రేపు ఉఫ్రాబాద్నా అంటే ఎడార్లోకి అసలు 100 కిలోమీటర్ల మనిషినే కూడా ఉంటాడు అక్కడ. ఓన్లీ ఎడార్లో పని చేసేవాళ్ళు తప్ప, ఏదైనా పని ఉంటే పోతారు తప్ప. లేకపోతే ఏదన్నా బయట దేశాలు దాటేవాళ్ళు, నీళ్ళ ట్యాంకర్ ఎత్తుకొని పోయేవాళ్ళు అటువంటి వాళ్ళు తప్ప అసలు ఎవరు ఉంటారు మనిషిని వాళ్ళు. ఓకేనా బాబాయ్, రేపు కలుద్దాం. ధూమ్ధాంగా రెడీ వచ్చినాయి, తెల్ల కదర్ చక్క పెద్ద నా సబ్స్క్రైబర్ కాబట్టి సరిపోయింది. ఇంకొకటి అయితే అసలు రానే రాడు. కనీసం ఆయన 5,000-10,000 అడుగుతారు తెలుసా. ఎందుకంటే ఇది రోంత లేదు 100 కిలోమీటర్, అది కాకుండా ఎడారి మొత్తానికి ఎట్టగొట్ట కాకబట్టినా ఏమో జోరు మీద ఎడారిలే పోతున్నాము. చెప్తా పదా ఎడారిలో మీకు ఎడారి పనిలో పని చేసే వాళ్ళ గురించి చెప్తా. మొన్న వేసుకుంటారేనన్న ఆ ఫేస్బుక్లో అయితే దారుణంగా తిట్టారు. అన్న ఫేస్బుక్లో వీడియో పెట్టినా ఘోరంగా తిట్టారు. నీకేం తెలుసురా అదేం తెలుసురా అన్నారు కదా. ఇప్పుడు పోదాం పోదు ఆయన ఇద్దరం పోతున్నాము ఎడారిలోకి ఆడ పని చేసే మనిషి మీకు వివరంగా దగ్గరుండి చూపించి అప్పుడు తెలుస్తాయి నిజమా ఇలా అని చెప్పి. ఇప్పుడు చూడు మో ఎంత ఇసుకున్నది రోడ్డు మీద చూడు. అసలు ఇక్కడ తోసేయానికి కూడా లేదు చూడు. ఇక్కడైతే ఇంకా దారుణం చూడు. వచ్చేసినాం, ఇంకా దగ్గరలో ఉన్నావా. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా దాదాపు ఒక 15 కిలోమీటర్లు ఉన్నది అంతే. దాదాపు ఒక 15 కిలోమీటర్లు ఉన్నది. అన్నో ఎడార్లు ఎత్తుకుని వేసారు మహానుభావుడు. ఎట్రా నాకు అర్థం కావడం. ఎడార్లు దాదాపు చాలా దూరం వేసారు ఆ మనిషిని. దగ్గర ఎంత లేదన్నా కూడా 120 కిలోమీటర్లు ఉంటుంది. ఓ అమ్మ, లొకేషన్ చూడాలా. జస్ట్ తీసు రాయలా అయ్యా ఒక 10 నిమిషాలు కానీ ఇంకా ఆ మనిషికి ఫోన్ చేయగానంటే గొల్లైపోతుంది. మట్టి ఎరకపోయింది కదా చూడ, మొత్తం ఎడారా చుట్టుపక్కలంతా మీకు దిగిచ్చాను చూడు. దాడ మనిషి కనబడతాలా దాడ ఆ మనిషి నా ఫ్రెండ్ సబ్స్క్రైబర్ అనుకో. పోయా ఆడ పోయి ఉంటే ఎడార్లోకి వచ్చా కానీ 10 కిలోమీటర్లు చూపించాలి. ఎవడేవా చేస్తావా ఒక రోజులో మిస్ అయిపోయినావా. మళ్ళీ లాస్ట్కి ఏదో ఎడనాడు ఈ మనిషి అడిగినా. ఈ మనిషి పని చేసేది ఎడార్లో. నేను ఈ అన్నకు ఫోన్ చేసి చెప్పిన, అన్న నీకు 4 రోజులు సామాన్లు తెచ్చాను అంటే తేవద్దన్నాడు. టిఫిన్ తెచ్చా అంటే తేవద్దన్నాడు. కనీసం ఏదైనా కూరగాయలు పడి తెచ్చా అంటే తేవద్దన్నాడు. నేను కదొద్దని చెప్పి గుడి దోశలు ఇడ్లీలు మొత్తం తెచ్చేసిన అన్ని. పాపం ఆ పెద్ద అయిన కానీ నేను కానీ ఎవరైనా కొత్తగా వచ్చేలేదురా అంటే అలవాటు లేదు కదా. నడుచు అంటే తాబెల్లాగా అక్కడనే ఉండిపోతున్నాం. ఆ ఎడర్లో పని చేసాను మాకన్నా ముందే వెళ్ళిపోయినాడు. ఆ మంచికి అలవాటు కదా. గూగుల్ మ్యాప్ చూసి గుళ్ళైపోతాం మేము. దగ్గరకు వచ్చాకనే 10 కిలోమీటర్లు చూపించింది. మళ్ళీ అన్నకు ఫోన్ చేసి బయటకు వచ్చాడు. టిఫిన్ అయితే తెచ్చుకున్నాము. ఈయన పని అయిపోయింది. నడిచి వచ్చి రావాలా నడుచు అంటే ఆ మట్టిలో ఆన్నే ఉండిపోతున్నాం. నడిచినంతనం ఆ మనిషికి అయితే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంకా తినాలి. తినిన తర్వాత ఇంకా మళ్ళీ తీసుకుందాం వీడియో. ఇంకా మళ్ళామా పోయా చూయా ఈ ఎడార్లో ఈ గాలి ఎట్టొచ్చింది గాలియా. ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇది లేని వాళ్ళు ఈ కూలర్ గుడక లేకుండా పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ భార్య బిడ్డల కోసం. టిఫిన్ తిని ఎన్ని రోజులు అవుతుంది నువ్వా? 8 నెలలు అవుతుంది. నీకోసం తెచ్చాను స్పెషల్గా డబుల్ గుడి దోశ, పూరీలు, ఇడ్లీ, ఇంకో సింగల్ గుడి దోశ, ఇంకో ఆ పూరి. ఆయన అయితే మేత పడాల్సిందే పాపం. అసలు తినలా ఆయన. చాయ్ అయినా తాగినావ్యా? తాగలేదు తమ్ముడు, పొద్దున్న నుంచి నన్ను ఏడ తాగనిచ్చినవరా నువ్వు చాయ్. రోజు ఓయా నేను కరెక్ట్గా 7 గంటలకు చెప్పిన.
నువ్వు ఏడు 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 నువ్వు ఇంకా ఫోన్ అది నీ ఫోన్ చేసి ఎత్తేలా ఎత్తేటోడు కాదు. రాత్రి 2 గంటలకు టిక్ టాక్ నీకేం పని? వచ్చేప్పటికే న్యాయమైందని ఇవన్న దాకా ముసలోడు ఇప్పుడే పోయిండు. మీ కోటోడా ఎంతసేపు ఎంత పొద్దున ఎన్ని గంటలకు వచ్చాడా? 5:30కి వచ్చిండు. 5:30కి వచ్చాడా? మళ్ళీ ఇప్పుడు దాకున్నాడా? ఎంత దాకున్నాడా? ఇవన్న దాకా ఉన్నాడు. ఏడ కూర్చున్నాడా? కూర్చున్నాడు. ఏం కూర్చోడు, అటు ఇటు తిరుగుతుంటాడు. చెప్తాడు ఈ ఎండకి ఆ పని ఈ పని చెప్తాడు. ఓరేనా ఆయన చిన్న కథ తిన్నా ప్రశాంతంగా. నువ్వు చూసి చెప్పాలి ఎట్నా తిను. నువ్వు తినలే ఎలా ఉన్నా అన్న? బాగుంది. ఇక్కడ మెండా తిను, నీకోసమే తెచ్చింది నేను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. టిఫిన్ అయితే దొమ్మలా తినేసినాము. ఇంకా కవర్ చేద్దాంరా. ఈ మనిషి ఇక్కడ పడే కష్టము, ఇక్కడ పడే సుఖాలు ఏ విధంగా ఉంటాయి అన్ని వివరంగా చెప్తాను రా. సఫాయి కొడతాను గాలి. నువ్వు ఎడారిలో ఏం పని చేస్తావో వివరంగా చెప్పు, మన వాళ్ళు చూస్తారు. చూడు మావా, ఈ మనిషి ఏం పని చేస్తాడు చూపించాను చూడు. ఈ కోళ్ళు ఫస్ట్, ఈ కోళ్ళు కదా ఇది తాగేదానికేనా? తాగనీకి నీళ్ళు ఇవి ఫిల్టర్ ఓన్లీ నువ్వు తాగేదానికి? నేను తాగనీకి. నువ్వు తాగేదానికి. ఓకే. అవునా? ఎన్ని రకాల మేకలు ఉన్నాయి? మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. గొర్రెలే అన్నాయి. అవి గొర్రెలు కదా మేకలు. ఈ మేకలు అవునా? 25 మేకలు. మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి? 25 మేకలు. వీటికి మేత అన్నదా? ఈ మేత అంతా ఆనే ఉన్నది. తర్వాత ఇంత ఎడారిలో దొంగలు పడరా? దొంగలు పడతారు. ఎందుకు పడరు? అంటే మీకు కెమెరా ఆడ పెట్టినాడనే? సీసీ కెమెరా అక్కడ ఆడ పెట్టినాడు కెమెరా. సీసీ కెమెరా. ఓకే. కోయటల దగ్గరికి దొంగలు ఎక్కడికి వస్తారు? దొంగలు వీటికి మేత మామూలుగా మేత ఎట్లనా తీసుకొస్తారు? వాళ్ళే డిసెంబర్లో తెస్తారు. తెస్తే మనం ఇక్కడ దించుకోవాలా. పొద్దున్న ఎన్ని గంటలకి పెడతావు మేత? పొద్దున 5:30 నుంచి 6, 1 గంట సేపట్లో అయిపోతుంది మేత పెడతావు. మళ్ళా సాయంత్రం 5:30 నుంచి 6:30, 7 దాకా. ఓకే. గొర్రెలు చూపా ఏదన్నా గొర్రె నిందానా? గొర్రె పాసుకోలా ఏంది? ఇప్పుడే ఏనిందా? ఇప్పుడే పిల్ల గొర్రె నిందబ్బా. పోనా నువ్వు ఆ విధంగా ఎక్కిపోతున్నావు, నేను ఎట్టొచ్చేదినా? అయ్యో చూపియా అమ్మ, అది కుమ్ముతుంది నాయనా. చూపి మామ, ఇప్పుడే గొర్రెనింది మామ. అది వచ్చేది లోపలికి, దాని తల్లి వచ్చాను. అది కుమ్ముతుంది. కుమ్మదా? ఇది ఎండకైతే ఉండకూడదంట మామ అని చెప్పి గబగబ లోపల పెట్టేస్తాడు, లేకపోతే చచ్చిపోతాయి. ఎందుకంటే చిన్నది కదా, అదైతే పాండియడం వల్ల ఇదా లోపల ఖచ్చితంగా పెట్టాలంట. ఇక్కడ పెడతావు కదా, ఇంకా లోపల పెడితేమే లోపల పెట్టేస్తా. అవి పాలు చీకాక తర్వాత ఉన్న బయట ఏమవుతుంది ఇప్పుడు? అది చనిపోతుంది ఎండకు. ఊరు ఇప్పుడు పుట్టిట్లా అది. అది చూడు అది అసలు లోపలికే పోవడం అలా చూడు. కొత్త కదా జదీద్ అస్సలు. మరి నాయన, నా బంగారు తల్లి, ఇది ఇప్పుడే పుట్టింది ఎట్టినది. అబ్బా తుడిచాడు. ఓనా ఇంకా కోవిడ్కి చెప్పాలి కదా, ఫోన్ చేసా. కొత్తది పుట్టిందని ఈ చూడు పేమించుకుంటున్నాయి, డుమ్చిక్కు అని. ఓనా ఇప్పుడు వీటికి మేత ఎట్టా? మేత మళ్ళీ చూపించుబా. గొర్రెలు ఈ మేకలు ఉన్నాయి. ఎన్ని రకాల మేకలు ఉన్నాయి ఇప్పుడు నీకాడ? ఒక రకమే మేకలు, అన్ని మేకలు. సేమ్ మేకలే కదా ఈ పిల్లలు కదా. చల్లవున్నాయా? ఈ భయపడుతున్నాయా? బయటికి పోతున్నాయ్యా? ఇంకా బయటికి పోవా అయ్యా? ఓపెన్లో ఉన్నాయా? ఇది మేత కదా, విన్నా ఓపెన్ చేయనా టగటగా. ఎన్ని రకాల మేతలు ఉన్నాయి? ఎన్ని రకాల మేత వాటికి? ఈ దేనికి మేత చూపి. ఈ దేనికనే? ఈ గొర్రెలకేనా? పోనా మర్చిపోయినా, ఈ లారీ మీ కోటోడిదేనా? అంటే దీనికి సపరేట్గా డ్రైవర్ని పెట్టుకుంటాడు కదా. అంటే ఇవి ఈ నీళ్ళు దేనికి తెచ్చారనే? ఈ గొర్రెలకి తెచ్చారు. ఓకే. ఈ మేత ఏటికనే? ఓపెన్ చేయి ఒకసారి చూపియా. ఇదే దీని ఏమంటారు? ఇప్పుడు ఏమంటారనే? గడ్డే దీన్ని ఫుల్ అంటారు. ఫుల్ పుల్లా? ఫుల్
మా అరబీ నేమ్ ఫుల్ శనగ పొట్టు. శనగ పూట అంటారా? శనగ పొట్టు. చూడా ఇదే ఇల్లు, ఆ మనిషి ఆడుండేదే. చూడా ఇది అదృష్టం ఏంద్రా అండి ఈ మనిషికి. మీకు అక్కడ కనపచ్చాను చూడు, దారిలో కనపచ్చాలా. ఇది సిటీ, ఇది ఒఫర్ అనే ఒక సిటీ, ఏదో ఒక సిటీ అనుకో. దేవుడి దయలు ఈ మనిషికి రోడ్డు పక్కనే ఈ ఇల్లు అనేది పడింది. చూడా ఈ ఇల్లు అనేది పడింది. అది లోపల మళ్ళీ చూపించా పదా, ఓకేనా. ఈ లారీ చూడు, వీళ్ళకంటే ఒక సపరేట్ లారీ పెట్టుకుంటారు ఈ గొర్రెల కాడ. అదో ఈ లారీ ఒకటి. అసలు ఇప్పటికీ ఒక 4-5 సార్లు చూసావు ఈ పిల్ల. ఏంది ఈ ఫోన్తో నిజంగా కెమెరా ఉన్నే సరిపోయింది అనిపించింది అంత బాధగానే. 5-6 సార్లు ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. 4-5 సార్లు టెంపరేచర్ అని పడిపోయింది. టెంపరేచర్ అని పడిపోవడం, ఎత్తుకొని ఆ మనిషి ఫ్రిడ్జ్లో పెట్టడం సరిపోయింది. ఆ విధంగా 4 సార్లు చేసిన వీడియో చూసా. కెమెరా ఉన్నే సరిపోయి ఉండు. అవునా? ఇది దేనికి మేత అన్నిటికీ అంటే ఇవి వచ్చి మేతాయి కదా. కొద్దిగా అవి గోధుమలు పోసి ఇవి పోయాలా, అవి పోయాలా, అవి పోసి ఇవి వేసి మిక్స్ చేయాలా, మిక్సింగ్ చేయాలా. వీటికి నీళ్ళు పోయాలి. ఇందులో నీళ్ళు అన్నాయి కూడా. నీళ్ళు చాలు చేస్తా. అన్నా నీకు కష్టం అనిపించాలన్నా ఇట్లా చేస్తామంటే? ఏదైనా కష్టమే అన్న, ఇష్టంతో చేసుకోవాలి పని, ఏ పని అయినా సరే. మన ఇట్లా చూస్తా ఉంటే మనకు పాల బల్లో అవి పెడతారు చూడ, ఏమంటారు ఒడుగులో గిడుగులో అంటారు. మునిమేకలు లెక్క ఉంటాయి మన ఇంటికి. పాల బల్లో తినేంగా పెడతారు, అట్లా ఏమంటారా? మునిమేకలు. మునిమేకల లే మన సైజ్ చెకోడు ఏదో అంటారు. మన చిన్నప్పుడు పాల బల్లో మేము చిన్నప్పుడు పాల బల్లో ఏ తింటా నిల్లే. ఇవి వేరే ఇవి వేరే, ఇవన్నీ మిక్స్ కొడతావు కదా. లే అట్లే కొడుతుంది వాసన. సింపుల్ సేమ్ ఉన్నది పైపు కనపచ్చాలా. ఇక్కడ ఓపెన్ చేస్తాడు పైపు, క్యాను ఓపెన్ చేస్తే ఇంక ఈ పైపులో నుంచి అక్కడికి పోతాయి. ఒక్క మనిషి కూడా ఉండేది ఇప్పుడు. ఇక ఇప్పుడు సాయంత్రం అందరు బయటకు వెళ్తారు. ఆ వంటలు ఉంటాయి, ఆ వంటలు వెళ్తాయి, ఇక్కడ వంటలు అక్కడ దూరం ఉంటాయి. ఇప్పుడు ఎండ కొడుతుంది కదా, అందరు రూమ్ లో ఉంటారు, అందుకుంటారు, తింటారు, రెస్ట్ తీసుకుంటారు. నువ్వు వచ్చి ఎన్ని నెలలు అవుతుందినా? నేను 8 నెలలు అవుతుంది. 8 నెలలు అవుతుంది. ఇంటికాడ కూడా నువ్వు గొర్రెలే కదా మేపింది, అందుకని చెప్పి నీకు అలవాటు అయిపోయింది కదా. ఎన్నిసార్లు మార్చావునా? 3 సార్లు మార్చాను. అంటే ముందు జరుగుతూ ఉంటారు కదా. ఇదే కదనా నీ రూమా? బాంపా ఈరోజు బాత్రూమ్ ఏదనా? అది బాత్రూమ్ కదా, అది మళ్ళీ చూద్దాం కానీ లోపల పంప. ఓకే ఇదే మా రూము. ఎట్లా చూచురా, లగ్జరీ. మా ఆయన లగ్జరీ. పోయా ఫోన్ ఆపు. ఇదే లోపల వంట రూమ్లో ఇసుకే, బెడ్ మీద ఇసుకే, కింద ఇసుకే, ఎక్కడ చూసినా ఇసుకే. కాకపోతే అడ్జస్ట్ అయ్యి చేసుకోవాలని చెప్తాను అన్న. ఈ అన్న రూమ్ అయితే బాగున్నది. బయట వాళ్ళు కొందరికైతే ఇది కూడా ఉండదు సరిగ్గా. అది కాదన్నా, బెడ్ బాగున్నా. నీ బెడ్ అయితే పర్లేనా? బయట అసలుకైతే దారుణం నిజం చెప్తానా నేను. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. అది కాదు, నేను ఒక ఇల్లు చెప్తాను చూడు, నేను యూట్యూబ్ లో చూసిన. వాళ్ళు ఏంద్రా అంటే అసలు చాలా దారుణం. వాళ్ళు అసలు ఈ విధంగా రేకులు కూడా ఉండదు. జస్ట్ ఓపెన్ ఉంటుంది రేకులు, కొంత బొక్కలుగా ఆ రేకులు ఉంటాయి. ఏసీ కూడా ఉండదు. తాగేదానికి పైప్ ఉంటుంది. నీకైనా క్యాన్లు ఇచ్చిల్లా అట్లా వాళ్ళకి కూల్ వాటర్ ఉంది, అన్ని ఈ మనిషికి అన్నీ ఉన్నాయి. కానీ బయట వాళ్ళకి అట్లా నేను ఒక ఇల్లు చూసిన. అసలు తాగేదానికి అయ్యే, గొర్రెలకి అయ్యే, బాత్రూమ్ కూడా అయ్యే. నీకు చూడు కూలర్ ఇచ్చారు. పాతది ఇచ్చారు కూలరా? పాతది ఇచ్చారు, కొత్తది లేదా? ఇది వరకే సోలార్ నుంచే కదా. సోలార్ ఉండా మీకు బయట నుంచి చూపించా చూడు. సోలార్ దాడ కనపచ్చా చూడు, కనపచ్చాలా దాడా? ఇది సోలార్. నువ్వు కోవిడ్కి ఎలా వచ్చినావు చెప్పు ఫస్ట్. ఎలా వచ్చినావు అంటే ఇంటికాడ నువ్వు ఎంత చదువుకున్నావునా? నేను ఇంటర్ వరకు చదువుకున్నావు. ఏమన్నా మీరు ఇంటికాడ ఏం పని చేస్తాను నువ్వు? ఇంతకుముందు వ్యవసాయం గొర్రెలు. ఇంటికాడ ఇదే పని చేస్తాను, గొర్రెలు పని చేస్తాను. ఎంత ఉంది నాకు నీకు నిజం చెప్పు? 10 లక్షల దాకా ఉంది. 10 లక్షల దాకా. నువ్వు డ్రైవర్ మీద రావచ్చు కదా. డ్రైవర్ మీద ఫస్ట్ వీసా ఫెయిల్ అయింది, మెడికల్ ఫెయిల్ అయింది. ఫస్ట్ మెడికల్ ఫెయిల్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన $7 గొర్రెలు అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన. బట్టలు ఎట్టు ఉతుక్కుంటావా? ఇక్కడ అక్కడనే ఉతుక్కుంటా. అక్కడ ఆడ బట్టలు అడుక్కొని బయట ఆడారేసుకుంటావా? అక్కడ ఆరేసుకుంటా. ఇవన్నీ కదా గుడ్ల. ఇక్కడ ఇదేందనా వాటర్ నీళ్ళు పెట్టుకోనికి ఎన్ని సామాన్లు కొన్నా. నువ్వు గొర్రెలు కూడా అయినా పెడతావా? ఎండ కొడితే ఇక్కడ లోపల ఇంతకుముందు ఆడ చిన్నపిల్లలు ఆడ చిన్న గుడిసి లేదు ఇప్పుడు ఎండ కొడితే అక్కడ బాగా గరం వేడి ఉంటుంది కాబట్టి ఇక్కడ వేసుకుంటా. నువ్వు పొద్దునే అడతాను అలా పొద్దున మీ ముసలోడు వచ్చాను. ముసలోడు ఎన్ని సంవత్సరాలు? అతనికి 90 సంవత్సరాలు ఉంటాయి.
కూడా చేంజ్ చేస్తాడు ఇక్కడికి వచ్చా వచ్చి పని చెప్తాడు, ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పేస్తాడు. మనకు చెప్తాడు చేయాలి పని. పాతకాలం 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 అతను కాబట్టి అతనికి కష్టం అంటే ఏందో బాగా తెలుసు కాబట్టి అతను మార్నింగ్ వచ్చేసి ఇతనికి పనులు చెప్పిపోతాడు అన్నమాట. చెప్తే ఆ పనులు వచ్చేసి ఇతను చేయాలా. చాలా 90 సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చి అతను కష్టపడతాడంటే మనము యంగుగా ఉండి 30-40 సంవత్సరాల్లో మనం పని చేయలేకపోతే ఇంకా మనం ఏంటికి. నన్ను అంటున్నాడు ఇండైరెక్ట్ గా చూడుయా నిజంగా ఈ మంచి చేసే కష్టము. ఒక పక్క ఆ గొర్రెలు చూసుకుంటున్నాడు, ఆ మేకలు, మళ్ళీ వాటికి మేత, మళ్ళీ ఇది క్లీన్ చేసుకునేది, మళ్ళీ అది క్లీన్ చేసుకునేది, ఈ ఎండకు తట్టుకొని నిజంగా గ్రేట్ కదా. చాలా గ్రేట్ తమ్ముడు. గ్రేట్ అంటే తమ్ముడు ఒకటి చెప్తా, ఒకటి అతను వచ్చేసి సెకండ్ ఇయర్ చదువుకున్నాడు. అతనికి జాబ్ దొరకలే, అతని చదువుకు జాబ్ దొరకలే. జాబ్ దొరకనప్పుడు తల్లిదండ్రులు పోషించే దానికోసము అప్పు భారం అనేది నెత్తిన పడింది. అతనికి 10 లక్షలు అప్పు చేసిన అంట. ఓకే, ఆ 10 లక్షలు తీర్చాలంటే ఎలా తీర్చాలా? అమ్మా నాయన మీద పడితే అమ్మా నాయన గంగ యాని ఎక్కడి నుంచి తెచ్చిపెట్టి సాకుతాడు? సాకలేరు కదా. అందుకు వాళ్ళ తల్లిదండ్రులను సాకేదాని కోసము ఎంత కష్టమైనా సరే నేను పోయి పనిచేసి మా తల్లిదండ్రులకు వాళ్ళు కూర్చోబెట్టి సాకాలనే ఒక ఉద్దేశంతో ఇంత కష్టమైన ఎడారిలో ఉండి దగ్గర కోవిడ్ సిటీకి ఈడికి 150 కిలోమీటర్లు దగ్గర ఉంటుంది. 1.5 అవర్, మోర్ దెన్ 1.5 అవర్ పట్టింది. అలాంటి వాడు ఎందుకు పనిచేస్తున్నాడు? ఆ అప్పు తీర్చుకొని 10 మందిలో సమాజంలో విలువ కావాలంటే డబ్బు లేకుంటే విలువ లేదు సమాజంలో. ఎంత కష్టమైనా సరే పని చేసి మా తల్లిదండ్రులు నేను బాగా చూసుకోవాలనే ఒక పట్టుదల గల వ్యక్తి అంటే ఇతనే నాకు తెలిసిన దాంట్లో. ఎందుకంటే అతను కష్టం అనేది ఇంత కష్టపడినా కూడా నిలబడినాడంటే అతను చాలా వండరు. తమ్ముడు నీకు గ్యాస్ చెప్తాను. నాకు 25 సంవత్సరాలు. 25 మీ నాయన కూడా కోవిడ్లోనే ఉన్నాలా? కోవిడ్లో మీ ఆయన కూడా కోవిడ్లో. మీ నాయన కదా వీసా తీసింది. ఫస్ట్ మెడికల్ ఫెయిల్ అయినాడు. ఫస్ట్ డ్రైవర్గా వచ్చాడు. ఫస్ట్ మెడికల్ ఫెయిల్ అయితే ఇంకెట్లా అతనికి గొర్రెలు ఇంటికాడ వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళకి అలవాటే. సో అట్లా అది మెడికల్ ఫెయిల్ అయినా ఇంకా డ్రైవర్గా పాలేమని చెప్పి ఇక్కడికి వచ్చాడు. ఓకేనా, నీకు కిచెన్ చూపించారు ఎట్నాదో. అవునా, అది కాదన్నా మీకు కోవిడ్ ఏ సామాన్లు తీర్చన్నా? అంటే నెల తీర్చాడా, రోజు తెచ్చాడా? నువ్వు వారం తెస్తాడు, అయిపోగానే వారం తెస్తాడు టమాటాలు. అది కాదన్నా, ఉండు ఒక సెకండ్, నా కోసం చూడు మావా, చికెన్ చేసాను. అబ్బా అవునా, అది కాదన్నా, పొద్దున్నే 7:30 వచ్చా అని చెప్పినాం. ఆయన ఏం చేయంటారా అంటే నిద్ర లేచినప్పుడు 7:40 అయిపోయింది. మీ ఓటోడు వచ్చాయని చెప్పి అన్నం చేయాలి. అసలు దేనికి చేసాము అన్నం? మేము టిఫిన్ ఎత్తుకొచ్చిందా? టిఫిన్ తినలేను. మీరు తింటారేమో అని. ఎన్ని కోళ్ళు కోసానా? 2 కోళ్ళు కోసిన, ఉల్లిగడ్డలు కోసిన, టమాటాలు కోసిన, ఇవన్నీ వండుదామని పెట్టినా. మీరు వచ్చారు. అన్నయ్య ఫ్రిడ్జ్ చూపి ఒకసారి. ఇట్రా దగ్గరికి రా. ఇందులో నీళ్ళు ఉంటాయి, నీళ్ళు పెట్టుకోలే తాగనీకి, నేను తాగనీకి. ఇందులో వంట సామాన్, ఇది కర్రీ. నిజంగా ఇట్లా దగ్గరికి రా. అది కాదు గ్రేట్ అన్ని సామాన్లు ఇచ్చారంటే కొన్ని కోవిడ్లు అసలు నీకు ఆ పెరుగు దగ్గరది, అది ఆ పెరుగు, ఆ ఖర్జూరకాయలు, మళ్ళా మా ఊరగాయ, కుబ్బూస్ ప్యాకెట్లు, మళ్ళీ ఇంకేమన్నా ఒకవేళ సామాన్లు లేదంటే ఏం చెప్తావునా? ఇవన్నీ గొర్రెకు ఇటు చూపించరా. గొర్రెకు పిల్లలకు అవి గొర్రెలు కంట. అంటే వాటికి ఇంజక్షన్ వేసాయి. ఇంకా నువ్వే వచ్చావా ఎట్లా? గొర్రెకు నేనే వేస్తా. నువ్వే వచ్చావా? అంటే ఇప్పుడు దానికంటే ఒక డాక్టర్ కదా, ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తే డాక్టర్ ఇంకే గొర్రెనే ఆడికేసుకపోతారు. ఓకే, ఈ కూడా కింద మెడిసిన్స్ అవి. నిజంగా అసలు గ్రేట్ బా. అసలు బయట కొందరికైతే ఇంట్లోకి అసలు అవి కూడా ఇయ్యరు. ఈ సామాన్లు కదా, ఇది బోకులు సరిగ్గా పట్ల. ఇది గ్యాస్, దీని గ్యాస్ అయినదే గ్యాస్. ఒకవేళ గ్యాస్ అయిపోతే ఎట్లా? గ్యాస్ అయిపోతే కింద ఉన్నది ఇంకా ఎక్స్ట్రా బుట్టీలు ఉన్నాయి. 2 ఎక్స్ట్రా బుట్టీలు ఉన్నాయి. 2 ఉన్నాయి. మనకు తెచ్చాడు. అయితే ఇదేంది కరెంట్? ఇది సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సంబంధించింది కదా, బ్యాటరీలు అవన్నీ. నేను ఇంత ముందుగా మీకు చూపించిన పైన సోలార్ సిస్టమ్ రేకుల పైన దానికి కనెక్షన్ అయింది. ఆ కనెక్షన్ అయితే దానికి ఇచ్చుకుంటాడు. అంటే మనకు ఇప్పుడు ఏందిరా అంటే మనకు టౌన్లో, సిటీలో, మన ఇంటికాడ మనకు కరెంటు నెట్ చల్లగా ఉండదు. ఇప్పుడు ఇది అంతకు చల్లగా లేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడు, మనం ఒకవేళ డీ ఫ్రిడ్జ్లో చేపెట్టారంటే చల్లగా కరెక్ట్గా కొన్ని సెకండ్స్కి తీయేస్తాం. కానీ ఈ ఫ్రిడ్జ్ అట్టు కాదు, ఎందుకంటే సోలార్ సంబంధించింది. కొద్దిగా ఏదైనా కానీ నెమ్మదిగా వచ్చేది. ఈ ఫ్రిడ్జ్ కానీ, ఆ గాలి కానీ
లేకపోతే ఏసీ, అసలు ఏసీ మర్చిపోయిన ఎడారిలో సోలార్ ఏసీ ఎడ పని చేస్తుంది నాకు అర్థం కావాలి కదా. ఏసీ పెట్టలేము, కూలర్ పెద్ద కూలరే పని చేయదు, చిన్న కూలరే పని చేస్తుంది. ఈ ఎండకి మనకి పెద్ద కూలర్ తెచ్చిలా, అది ఏమైంది? అది ఖరాబ్ అయింది, సోలార్ నడవలేదు, సోలార్ నడవలేదు, అందుకే చిన్నది తెచ్చింది. అంటే మనకు ఆ చిన్నది తెచ్చితే అది పని చేస్తాను. అది కోవిడ్ ఎడారిలో ఏంద్రా అంటే మనకు చాలా మంది ఏసీలు అంటే ఇక్కడ సోలార్కి ఏసీలు పనికిరావు. ఏసీలు పక్కన పెట్టు, అసలు మనకు పెద్ద కోలాలు ఉంటాయి చూడు, వెనక పెద్ద కూలర్ తెచ్చిలా, పెద్ద కూలర్ తెచ్చి అది కూడా పని చేయాలి అసలుకి. ఇంకా ఆటానికి మనకు ఏసీలు ఎట్ట పని చేస్తాయి చెప్ప. సో అందుకని చెప్పి కోవిడ్ ఎడారిలో ఏంద్రా అంటే కొందరికి అవి కూడా ఇయ్యరు అసలు ఏసీలకి. ఆ మనిషికి అదైనా ఇచ్చారు, రేకులీలైనా ఇచ్చారు, కొందరికి రేకులీలు కూడా ఇయ్యరు. చూడు ఇంటర్వ్యూ చేస్తాడు చూడు, టిక్ టాక్ లో పెట్టుకోక. అది కాదే నేను వచ్చిన పని ఏంది, నీ పని ఏంది? రానారా మర్చిపోయినా బియ్యం ఏదా? ఈ బియ్యం కదా. ఎల్ల సూరా ఈనాకు సవా కూర్చున్నావు కదా సామె అందగాడివి. మహేష్ బాబు, శోభన్ బాబు, ఇంకో పెళ్లి చేయాలి నీకు. ఆమె చూసింది, మీ భార్య కానీ చూసింది, అమ్మ కానీ చూసిందని తిప్పి కొడుతుంది. అవ్వా రా తండ్రి రానా, మనం కూర్చుందా రానా. అన్నయ్య చిన్న కూర్చున్నావు నెమ్మదిగా. ఇప్పుడు చెప్పు, నువ్వు కోవిడ్కి ఎలా వచ్చినావు, నీ కష్టాలు నీ సుఖాలు అన్నీ చెప్పు. ఇంటికాడ కష్టం బాగుండే, కష్టం చేసి ఆడ అప్పు బాగా అయిపోయింది. అప్పు బాగా కాగానే ఇక్కడికి వచ్చేసాను. నువ్వు ఇంటికాడ ఏం పని చేస్తావు? వ్యవసాయం చేస్తుంటే. వ్యవసాయం గోల్రు కూడా చేసిన. ఎట్లా ఏమన్నా ఇల్లు భూములు ఏమన్నా బాగుండాలా? మీరు ఏమన్నా లేనోళ్ళం, ఉన్నోళ్ళం అయితే గేడికి ఎందుకు వస్తామన్నా. నీకు వీసా ఎవరు తీసిందనే? మా నాయన తీసింది. మీ నాయన వీసా తీసాడా? ఓకే. ఫస్ట్ వీసా తీసినప్పుడు ఎలా వచ్చావు? వీసా తీసిన మెడికల్ ఫస్ట్ తీస్తేనేమో ఫెయిల్ అయిపోయింది. మెడికల్ ఫెయిల్ అయిపోయింది. తర్వాత మెడికల్ ఎందుకు ఫెయిల్ అయిపోయిందని ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకొక వీసా తీసాడు మా నాన్న, తీస్తే మళ్ళీ పాస్ అయింది. పాస్ కాగానే ఇక్కడికి వచ్చేసి. అంటే నీకు ఫస్ట్ మెడికల్ ఫెయిల్ అయిపోయింది కదా, మళ్ళీ రెండో మెడికల్ ఎట్లానే? తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. సంవత్సరం గ్యాప్ వచ్చింది. తర్వాత పాస్. అది కదా నా, నువ్వు ఫస్ట్ డ్రైవర్ గానే అనుకున్నావు కదా, మళ్ళీ ఎడార్లోకి ఎందుకు వచ్చావని? ఇక అప్పుడు మెడికల్ ఫెయిల్ అయిపోయింది కదా, పాస్ అవుతుందో లేదో అని ఒక అనుమానంతో ఏదైనా సరే పైసలు వస్తే సరిపోయాయని చేసుకొని ఇక్కడికి వచ్చేసి. అంటే మీ నాయనే పెట్టాడు కదా. అంటే మీ నాయన ఎంతమంది ఏం పని చేస్తాడు ఇక్కడ కంపెనీలో చేస్తాడు. కంపెనీలో పని చేస్తాడు. అంటే ఎడార్లో పని చేయాలి మీ నాయన? చేసిండు, ఫస్ట్ చేసిండు, తర్వాత ఇప్పుడు కంపెనీలోకి వేయండు. నువ్వు కూడా అంతే, ఇంకా 2-3 ఏళ్ళు చేసుకొని కంపెనీలో చెక్కేసి అంతే. వచ్చి 8 నెలలు అవుతుంది కదా. అవునా, 8 నెలలకు వచ్చి కూడా అసలు నాకు ఆశ్చర్యం ఏంద్రా అంటే, నువ్వు చూడు అసలు అది కాదుయా, ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ మనిషి వయసు వచ్చి 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు కదా, 25 సంవత్సరాలు అయితే 25 సంవత్సరాలకి ఉండే పిల్లకాయలు ఎలా ఉంటారా అంటే, సపోజు సిటీలోనే ఏంద్రా అంటే వచ్చిన వెంటనే అదేదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు ఫీలింగ్ అయిపోతారు. ఇంటికాడ మనం సంక్రాంతి, వినాయక చవితి అవి జరుపుకొని బాగా ఎంజాయ్గా బైకులు తిరుగుతా, అమ్మాయిలకి లైన్లు వేస్తా, ఇవి వేస్తా, మనకు నచ్చినట్టు తిరుగుతా, గిడవలు అయినాయి. ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. అటాంది ఏమి లేకనానే సిటీలోనే ఓయమ్మ అని అనుకుంటాం. అటాంది నిన్ను ఎత్తుకొచ్చి ఎడారిలో వేసారన్నా. ఎడారిలో వేస్తే నువ్వు వచ్చిన కొత్తలో నీకు ఏమనిపించిందని, అరే ఏందిరా నేనేంది ఈ పని చేస్తున్నానే, ఈ మట్టికేంది, మేకలు చూసుకోవాలా, గొర్రెలు చూసుకోవాలా, వాడికి పొద్దున సాయంత్రం మేత వేయాలా, వాడికి ఏదైనా బాగాలేనట్టు చూసుకోవాలా. మొత్తం 1-2 ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్? మొత్తం 100 ఉంటాయి. 100 గొర్రెలు చూసుకోవాలా. అది కాక నా కూలరు, మనము ఇంటికాడనే ఒక 10 నిమిషాల్లో ఎండకు తట్టుకోలేం. మన ఇంటికాడ క్లైమేట్కి ఇక్కడికి చాలా తేడా ఉన్నది. అట్లాంది 45 డిగ్రీలు 50 డిగ్రీల ఎండలో ఇట్లాంటి కూలర్ ఇస్తే నీకేమనిపించింది? అసలు ఏంది ఎట్లున్నావు చెప్పు. ఇంటికాడ నీకు వచ్చిన కొత్తలో ఎలా అనిపించింది? ఇంటికాడ పరిస్థితి ఆలోచించుకుంటే ఇక పైసలు కావాలి కాబట్టి ఎట్లయినా చేయాలి అనే ఒక ఆవేదనతో చేస్తున్నాం. అదే నీకు వచ్చిన కొత్తలో ఎలా అనిపించింది? నేనేంది గొర్రెలు కాడ అట్లేమనిపించలే. ఇంటికాడ పరిస్థితి పట్టుకొని అట్లాంటి కష్టం ఏమనిపించలేదు. ఇంటికాడ గొర్రెలు చూసేది వేరు, ఇక్కడ గొర్రెలు చూసేది వేరు. ఇక్కడ 50 డిగ్రీల ఎండలో కూలర్ ఇచ్చారు, కొందరికైతే కూలర్ కూడా హీరో. అది కాదు, ఇంటికాడ గొర్రెలు చూసేది వేరు. ఇంటికాడ ఏంటంటే మనకు చల్లగా ఉంటుంది, మేత ఉంటుంది, అవి ఉంటాయి. ఇక్కడ యాడ చూసినా ఇసుక. వీటికి ఇప్పుడు మేత ఏంద్రా అంటే మనకు మేత వేసడం సరిపోయింది. కొందరు ఏంద్రా అంటే మేత లేకుండా ఎండాకాలం కూడా పోయి చూసుకోపో అని చెప్పి తోలుతారు. ఇక్కడ అట్లాంటి సిచ్యువేషను. అటాంది నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఈటాను గొర్రెలు కాడ చేయాలి, ఎంత కష్టమైనా చేయాలి. ఇంటికాడ పరిస్థితులు బాగాలేవు, అందుకని ఇక చేయాలని చేస్తున్నాను అంతే.
రీసెంట్గా మనకు ఈ విధంగా శివ అని ఒక ఆయన విన్నాడు కదా మనకు ఇక్కడ నువ్వు చూసే ఉంటావు కదా, బాగా వైరల్ అయిపోయింది. అతను ఏంద్రా అంటే ఎడారిలో వేసాడు అని అంటున్నావు. అంటే అతను చాలా పెద్ద ఆయన కానీ ఆయన నేను కష్టాలు పడినాను, ఇబ్బందులు పడినాను అంటున్నాడు. ఓకే, ఆయన అభిప్రాయం చెప్పుకున్నాడు. కష్టాలు ఉంటాయి చాలా కష్టం, ఎందుకంటే చేయలేరు. నేనైతే నేను పక్కన పెట్టు, ఆ పెద్ద ఆయన 30 సంవత్సరాలు అని చూడు, ఆయన అయితే 2 నిమిషాలు కూడా చేయలేడు. ఎందుకంటే మనము కష్టాన్ని కష్టం అనుకుంటే చేయలేము. లేదు మేము ఎంత కష్టమైనా ఏసీలో బతుకునే వాళ్ళు ఏసీలో బతుకుతారు, డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, ఈ గొర్రెకాడ పనిచేసే వాళ్ళు గొర్రెకాడ పనిచేస్తుంటారు. అందరూ ఒకేలా బతకలేడు కదా, కొన్ని కష్టాలు ఉంటాయి. మావులే, ఈ మనిషి కూడా కష్టాలు పడుతున్నాడు. కాబట్టి దాన్ని మనము కష్టంగా ఊహించుకునే ఉండలేము. అట్లా ఆ మనిషి వెళ్ళిపోయినాడు. అట్లా ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇట్లా కష్టం ఉంటుంది, ఇట్లా ఇబ్బంది ఉంటుంది అని అంటున్నాడు. అంటే నీ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు అట్లా చెప్తాను. ఇబ్బందులు ఉంటాయి, కాకపోతే ఆయన కూడా కొన్ని అబద్ధాలు చెప్పిండు, నిజాలు చెప్పిండు. ఓకే, ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఏడైనా ఇబ్బంది లేని పని ఏడుంటుంది అన్న. కొద్దిగా లేదా కొద్దిగా బాధ అనేది కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అది కాదు 67 డిగ్రీలు ఎండ అన్నాడు, పాములు ఉన్నాయన్నాడు, చెట్లకి నీళ్ళు పట్టాలన్నాడు. ఎట్లా చెట్లు బాగా ఉంచారు, ఎడాలరా చెట్లు పెంచరు. ఏమైనా ఉంటావు 10 చెట్లు ఉంటాయి. పాములు భీములు ఏమి ఉండయి, తేళ్ళు ఉంటాయి, నల్ల తేళ్ళు. చలికాలం పని బాగుంటుంది, ఎండాకాలం బాగా పని ఉండదు. పని ఏంటంటే కోయటోళ్ళు రారు కాబట్టి పని ఎక్కువ ఉండదు. ఇక ఈ గొల్రను బిల్రను చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. కోళ్ళను గొల్రను బాతులు ఉంటాయి, పావురాలు ఉంటాయి. అట్లా అన్ని సామాన్లను చూసుకోవాలి, మంచిగా చూసుకొని మంచిగా చేసుకోవాలి. మంచిగా పని చేసుకుంటే మంచిగా చూసుకుంటారు, మంచిగా మనకు అన్నం పెడతారు. మంచిగా చూసుకోకపోతే అన్నం పెట్టరు, అంతే. నీ జీతం ఎంతనా? నా జీతం ఇండియా లెక్క చెప్పులే, ఇండియా లెక్క వద్దులే. ఉంటుంది, వేసుకో. ఒక 30,000 పైన వేసుకో, ఉంటుందిలే. అది చెప్తే బాగుండదు, కొందరు చెప్పరు. అది కాదు, అంతా బాగున్నది కానీ అసలు నీ కోయటోళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పు ఫస్ట్. మంచోళ్ళు, కోయటోళ్ళు మంచిగా చూసుకుంటారు. మంచిగా నేను వాళ్ళు చెప్పిన పని నేను చేస్తా, వాళ్ళు మంచిగా చూసుకుంటారు, మంచిగా అన్నం పెడతారు. వాళ్ళు అంటే ఇక్కడికి వాళ్ళు కోవిటోళ్ళు ఇక్కడికి వచ్చారు రారా? వస్తారు. జీతం టయానికి 8-9 గట్టి ఇచ్చేస్తారు. నాకు కూడా నిన్నే 8వ తేదీ జీతం ఇచ్చింది. జీతం టయానికి ఇచ్చేస్తారు, టైంకి అన్నంగా పెడతారు. అంటే తిట్టేది, నిన్నేమన్నా కొట్టేది, అరిసేది, హింసించేది ఎక్కువగా 95 సంవత్సరాల ముసలోడు వచ్చాడు నీ కాడికి. అంతే, 90 సంవత్సరాల ముసలోడు వచ్చి ఏదన్నా వాళ్ళు కూడా బుద్ధి పెట్టినప్పుడు వచ్చి అదే అన్న వాడు వచ్చి ఆడ కూర్చుంటాడనే చెప్తాడు వాడు పాత కోవిటోడు ఉంటాడు నాకు తెలిసి. పాత కోవిటోడు ఉంటాడు, చాలా సీనియర్. అయితే కోళ్ళు మోగుతున్నాయి. ఈ పైప్ చూడు ఆ అవతల ఉంటుంది, మీకు ఇందులో చూపించలా నీళ్ళు తాగే నీళ్ళ. దాని నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ కూలర్ కావున పెడతాడు. ఆవిడ ఇది ఆల్రెడీ ఎత్తిపోయింది, ఇంతకుముందు చెడిపోయింది. చెడిపోతే మళ్ళీ కొత్త తెచ్చాడు. పాపం ఎట్ట చేస్తాడో పాపం, వెళ్ళిపోతున్నాం. ఎంత కష్టపడతాడో ఇక్కడ పాపం, బాధ అనిపించండి. వెళ్ళిపోతామండి స్వీట్. నీ కష్టం పక్కనోడికి రాకూడదురా, నీకు చేసుకో. ఇంకే ఆయన పట్టించుకోకూడదు, బాధపడకూడదు. పోతాం చేసుకోవాలి. కష్టం అనుకుంటే నీకేమైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా కష్టం ఉంటే ఆ నెంబర్ ఇచ్చాను, మాట్లాడు సరే. ఏ కష్టం నీ గురించి నాకు తెలిసి అందరిలాగా అది మనిషి 25 సంవత్సరాలకి ఎంత కష్టమైతే ఏమన్నా నా ఏదో ఒకటి చేసుకుంటామో, దానికి ఏంటి బాధపడేది అన్నాడు. నేను ఉండి చెప్పిన, నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నరసింహ ఆయన నెంబర్ ఇచ్చినా, ఆయన పెద్ద అయింది, ఆయనకు ఫోన్ చేయి, నేను చూసుకుంటాడు. ఓకేనా? ఓకే అన్న, జాగ్రత్త. వెళ్తాము. ఆయన ఎండ కాళ్ళు అదిరిపోతున్నాయి. ఈ కోళ్ళు ఎట్టున్నాయో, చికెన్ పొగడా, కేఎఫ్సీ, కిటాకి. నాకు 24 సంవత్సరాలు అయితే ఆ మనిషికి 25 సంవత్సరాలు. నిజంగా ఆ మనిషి చూసి చాలా నేర్చుకోవాలి నేను. ఆ వయసులో కూడా ఆ మనిషి ఏ బాధలు పెట్టుకోకుండా హ్యాపీగా చేసుకుంటున్నాడు. చుట్టుపక్కల ఎవరు ఏమైనా ఉంటారో తెలుసా? ద రియల్ లైఫ్ ఆఫ్ గుడ్. ఈ పెద్ద ఆయన 32 సంవత్సరాల నుంచి కోవిడ్లోనే ఉన్నాడు తెలుసా మీకు ఆ విషయం. ఇంకా అయిపోయింది, ఇంటర్వ్యూ అయితే తీసుకునేసినాం, ఇంక వెళ్ళిపోతున్నాం. నేను ఇండియా పోతే ఇంక రాను కాబట్టి కోవిడ్కి ఖచ్చితంగా నా లైఫ్లో ఒక్కసారి నా ఒఫరాకు రావాలా అని చెప్పి వచ్చిన నా డ్రీమ్ అయితే తీరిపోయింది. ఏంది ఆ ముఖం బిల్ వరకు వచ్చింటే అది కాదు 2-3 50 నుంచి 55 డిగ్రీలు ఎండ ఉంది. పాడైపోయింది. ఎందుకంటే చూడు దగ్గర బిల్బర్లో మనం అనుకుంటాం గానీ, బిల్బర్ అనక నువ్వు ఎడారి పని ఎడారిలో మన సిటీలో అయితే 48-50 చూపిస్తుంది. ఇక్కడికి వచ్చింటే 55 చూపిస్తుంది ఎండ. అసలు ముఖం చూడు ఎలా అయిపోయింది. ఈరోజు 10 నిమిషాలకే 10 నిమిషాలకు ఒక్క రోజు వచ్చినందుకు చూడు ఎలా అయిపోయింది. ముఖం చూడు ఎట్ట అయిపోయింది. ఆయన ముఖం నా ముఖం చూడు. మేము కరెక్ట్గా ఒక్క 10 నిమిషాలు
10 నిమిషాలు కదా సారీ 2-3 గంటలే ఉన్నాము మీ ఇద్దరము. మా వల్ల ఏంది ప్రాణాలు పోయినట్టు అనిపించింది. ప్రాణాలు దేవుడు సాక్షిగా మీరు నమ్ముతారు నమ్మరు, ఏందో నాకు అసలు ఏం అర్థం కావడంలా. ఒరే ఆ మనిషి ఆ గొర్రెలకి మేత ఎట్టేస్తున్నాడు, ఆ ఎత్తుకు మీద తిండి ఎట్ట పెడుతున్నాడు, ఆ కూలర్ కింద ఎలా ఉన్నాడు, అసలు ఏం అర్థం కావడంలా మాకు. కరెక్ట్గా ఒక 2-3 గంటలు మేము ఆ కూలర్ కింద ఉన్నందుకే మా వల్ల కావడం లేదు. కష్టం కానీ మా వల్ల కావడం లేదు 2-3 గంటలు కూలర్ కింద ఉంది దానికే. అట్లాంటి ఎడ పని చేసే వాళ్ళు ఎడ చేస్తారో నాకు అర్థం కావడంలా. ఆ మనిషి ఒకటే మాట అంటున్నాడు, ఏమన్నాడు అంటే చాలామంది ఎన్నో పనులు చేస్తారు, అందరూ ఏసీ కింద బతకలేరు కదా, అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయలేరు కదా అట్టే అంటున్నాడు ఆ మనిషి. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయలేరు కదా, చేయాలనా రేపు ఒకవేళ మీ సిచ్యువేషన్ బాగాలేకపోయినా మీరు కూడా చేయగలుగుతారో నేనే చేయగలుగుతాను. నేను అదే అన్నా, అవునా ఇప్పుడు నేనేదో పెద్ద ఇదేని కాదు, ఒకవేళ నా సిచ్యువేషన్ బాగాలేదు లాస్ట్కి ఆ పని నేను చేయాల్సి వస్తుంది అని చెప్పిన. ఏంది మా మొఖాలు మాడిపోయినాయి ఇవిడా 10 నిమిషాలకే. అది కాదు ఫుల్ ట్యాంక్ పట్టించిన హాఫ్ ట్యాంక్ అయిపోయింది. దారి తెలుసా? దారి ఎందుకు తెలియదురా? ఫుల్ ట్యాంక్ పట్టించా అంటే ఇంకా అంతే. ఒక్క మానవుడైతే ఇక్కడ ఉండడు చూడు, అసలు మనిషి అనేవాడు ఉండడు. ఇట్లాంటి చోట్ల మన ఇంటికాడ పిల్లకాయలు బండ్లు దొచ్చడు జొర్రని బైక్లు వేసుకొని ఇక్కడ వదలాల. వాళ్ళు అయితే నా సావిరంగా మల్లుడు పోతనే ఉంటారు, ఏ డిస్టర్బ్ ఉండదు కదా, చక్కగా ఉంటుంది రోడ్డు ఇక్కడ. జస్ట్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే అని చెప్తున్నా, ఇక్కడ తొలగొద్దు అట్లా. 30 సంవత్సరాల నుంచి కోవిడ్ ఉన్నాయని నువ్వు చెప్పినావు, నన్ను అంటున్నావు, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నా తెలుసు తెలుసు కాకపోతే చూడా ఏమన్నాడా ప్రతి ఒక్కటి తెలుసు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు తెలీదా మనిషికి, తెలీదని చెప్పాలా కానీ అట్లా ఊరే నువ్వేందిరా లొకేషన్ చెప్పచ్చు కదరా ఏందిరా నువ్వా అని అంటున్నాడు. అందుకేం చెప్పి లొకేషన్ పెడతా అని చెప్పి వినాలా. 30 ఏళ్ళు 50 ఏళ్ళని బంద్ చేయి, కొన్ని తెలియవు వినాలా పెద్దోళ్ళు ఏం చేయాలప్పా అయినా. మీరు ఒకవేళ వీడియో మొత్తం చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ మామ. ఎడారి పని ఎలా ఉంటుందో మీకు వివరంగా చెప్పినాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్.